మనం ఇంతసేపు అయితే నేను చెప్పినా కదా ఇక్కడ బోట్స్ ఉంటాయని. ఈ బోట్స్ అయితే మనం అయితే చూస్తున్నట్టయితే ఇక్కడ మనం బోట్స్ అయితే ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ ఇలాంటి బోట్స్ అయితే మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే మన ఇక్కడ నుంచి అక్కడైతే బోట్ వస్తుంది కదా, ఆ బోట్ నుంచి అయితే మనం అక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే పోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం వాటర్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. అసలు చాలా స్మెల్ వస్తున్నాయి. షిప్స్ కూడా చాలా పెద్దనే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూస్తున్నది చాలా మంది అయితే చూస్తున్నాం అనమాట. వీకెండ్స్ టైంలో అయితే ఫుల్ మంది ఉన్నారన్నమాట. కాకపోతే ఇక్కడ జనం కూడా అంతేం లేరు ఇవ్వాల. ప్రస్తుతానికి అయితే చాలామంది వస్తారు, బట్ ఇక్కడ వాటర్ అయితే చాలా అంటే కంపు స్మెల్ అనమాట. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. మీరు ఇంతకుముందు వచ్చినా మీరు కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసి ఉంటారు ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు బోట్స్ చూస్తారు కదా, చాలామందికి అయితే చిన్న పిల్లలకి బోట్స్ ఇక్కడ చూడరు అనమాట. సో వాళ్ళ కోసం అయితే మన చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన మంచి ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు ఇలాంటి ప్లేస్లో. మనకు హైదరాబాద్లో మంచి కొంచెం బెస్ట్ టూరిజం అంటే ఒక బోటింగ్ అంటే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే మీరైతే ఒకసారి తెలవని వాళ్ళకైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి బాగానే ఉంటుంది, సెకండ్ టైం వాళ్ళకి ఏముంది లైట్ అనిపిస్తుంది. కాకపోతే నేను ఛాన్సార్లు వచ్చా కాబట్టి నాకు అంత లైటే. చూడండి ఇక్కడైతే మనకైతే ఎంత గబ్బు వాసన, ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కాగితాలు. అంతేకాకుండా మనం అక్కడైతే బుద్ధుడి విగ్రహం దగ్గర అక్కడ మనకైతే ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, అట్ లాస్ట్ అనమాట. అది మొత్తం అంత పెద్దగా ఉందన్నమాట ఈ మూసినది అనేది. అక్కడ మనం బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తలేదు. ఒకసారి అక్కడ బుద్ధుడి విగ్రహం అక్కడ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మొత్తం ఇక్కడ అడ్డొస్తున్నాయి, మనకు వీడియో అయితే తీయరాట్లేదు. సో మనం కొంచెం వెనక్కి అయితే పోయి వీడియో అయితే తీద్దాం. మనకు ఇక్కడ నుంచి అయితే మనం బోటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే పోవాలి. లోపలికి పోతే ఇక జనాలు అయితే ఇక్కడ పోతున్నారు కదా లోపలికి. ఇక్కడ నుంచి బోటింగ్ ఎక్కితే అక్కడికి పోయి బుద్ధుడి విగ్రహం దగ్గరికి పోయి ఫోటో అయితే దిగవచ్చు. అక్కడ బుద్ధుడి విగ్రహం కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బోటింగ్ అయితే జరుగుతుంది. మన బోటింగ్ టికెట్ వచ్చేసి ఎంత ఉంటుంది ఇక్కడ అసలు? టికెట్ బోట్ టికెట్ ఎంత ఒకటి 100 రూపీస్. ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. మనం ఇక్కడైతే కనుక్కున్నాం, కానీ తక్కువనే. 100 అంటే తక్కువనే, కొంచెం అట్లా షిప్ బోటింగ్ చేసినట్టుంటే కొంచెం ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ బోటింగ్స్ కూడా ఉంటాయి. 120 రూపీస్ 150 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. బట్ ఇప్పుడు స్పీడ్ బోటింగ్ అనేది జరుగుతలేదు, ఎందుకంటే మొత్తం నీళ్ళల్లో మొత్తం అంతా గలీజ్గా అయితే అంతా చెత్త చెదర ఉందన్నమాట వాటర్లో. సో బోట్స్ ఎలా రాకుండా అంత ఘోరంగా ఉందన్నమాట. సో ఇలా బోట్స్ పోవడం కూడా కష్టమే. సో అందుకే స్పీడ్ బోటింగ్ అనేది జరుగుతలేదు. ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు జరుగుతలేదు. ఇక్కడ మన క్యాంటీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ రేట్స్ మాత్రం చాలా కొంచెం హై కాస్ట్లో ఉంటాయి. బయటతో పోలిస్తే కూల్ డ్రింక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బయట 20 రూపీస్ ఉంటాయి, 40 రూపీస్ అనమాట. డబల్ కాస్ట్ అనమాట కూల్ డ్రింక్స్ కానీ. సో అదొక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలి. పఫ్స్ కానీ ఏదైనా 40, 30, 60, 70 రూపీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఫుడ్ అయితే బయట నుంచి తెచ్చుకుంటే, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పార్క్స్ ఎన్టీఆర్ పార్క్ కానీ లుమిని పార్క్ కానీ పక్కన ఉన్న పార్కులలో ఇక్కడ రావాలనుకుంటే మీరు ఫుడ్ తెచ్చుకోవడం బెటరు. ఫుడ్ తెచ్చుకుంటే తినడానికైనా మనకి తిరిగిన ఆకలి అవ్వదు అనమాట. సో ఇలాంటి మనం అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం మీరు గార్డెన్ కూడా ఎంత బాగుంది. మనం గార్డెన్లో అయితే కూర్చోవడానికి చాలామంది కూడా కూర్చుంటారు అనమాట. మెయిన్గా ఈ లుమిని పార్క్ ఎందుకు వస్తారని చాలామంది అనుకోవచ్చు. సో ఈ లుమిని పార్క్ ఎందుకు వస్తారంటే చాలామంది ఈ గార్డెన్ని మంచిగా కూర్చుని మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారనమాట. సో చాలామంది అయితే ఈ లుమిని పార్క్లో మనం అయితే పార్క్ అయితే నీట్గా ఉంటుంది, అంతేకాకుండా చల్లగా ఈ గార్డెన్లో అయితే మనం కూర్చోవచ్చు అనమాట. సో అందుకే చాలామంది ఇష్టపడతారు అన్నమాట రావడానికి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లుమిని పార్క్ అయితే మనకు ఈ ఛానల్లో చాలామందికి తెలియదు. సో తెలవడం కోసం మన ఛానల్లో ఇంతవరకు అయితే ఈ లుమిని పార్క్ గురించి అయితే పెట్టలేదు, అందుకే దీని గురించి అయితే నేనైతే తీస్తున్న వీడియో. సో మీరు చాలామంది పెట్టిరు అనుకోవచ్చు. సో నేను ఒక స్పెషల్గా నేనైతే తీసా. సో మీకు మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు మన వీడియో నచ్చితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో మంచి పార్క్తో అనేది నేను ముందుకు వస్తా. ఇట్లనే ఇంకా మంచి ప్లేసెస్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంకా నేను మంచి వీడియోలు తీస్తే మీరు మా ఛానల్ అయితే ఈజీగా నేనైతే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అది ఈజీగా చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఫోటో సెక్షన్ కూడా వస్తే ఒక వెడ్డింగ్ షూట్స్కి కూడా ఫోటో అయితే తీసుకోవచ్చు అనమాట. అన్నిట్లా గార్డెన్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న నైట్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే రండి. ఎక్కువ ఆఫ్టర్నూన్ టైం కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇలాంటి ప్లేస్లో ఈవినింగ్ టైం వస్తే ఫొటోస్ దిగడానికి కానీ అంతేకాకుండా ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు మళ్ళీ మన వీడియోని అయితే ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.